ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధానం చెంతకు చేరి వాక్యం వినటానికి ఆశ కలిగిన ప్రతి ఒక్కరిని దేవుని సన్నిధానం చెంత ఆహ్వానిస్తా ఉన్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దినాల్లో మనము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ధ్యానాలను ప్రపంచమంతా ధ్యానిస్తున్నటువంటి రోజుల్లో యేసుక్రీస్తు ఈ లోకానికి దిగివచ్చి దేవుని కుమారుడుగా దేవుని సన్నిధిలో ఉండటము ఆయన ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకొనకుండగా ఆయన చేసినటువంటి ఆ మహిమ కలిగిన త్యాగాన్ని మనము ధ్యానిస్తున్నప్పుడు ఆ సిలువలో ఆయన చేసి ముగించినటువంటి ఆ కార్యాలని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం గత 2 వారాల నుంచి. ఈ ఉదయకాల సమయంలో కూడా యేసుక్రీస్తు వారు ఆ సిలువలో నెరవేర్చినటువంటి ఆ కార్యాలని మన యొక్క జీవితాల్లో మనం గుర్తిరిగి ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి విధంగా మనం నిలవబడినప్పుడు ఆల్రెడీ అవి మన యొక్క జీవితాల్లో ఒక నెరవేర్పులోనికి రావటానికి ఆయన 2000 సంవత్సరాల నాడు ఏదైతే చేసి ముగించాడో మనము మరలా దాని కొరకు ప్రత్యేకంగా వీరు ఏదో చేయవలసిన అవసరత లేదు. ఆయన జరిగించిన దానిని మనము పరిపూర్ణంగా విశ్వసించి మన కొరకైతే దేవుడు సంపూర్ణము చేసినటువంటి వాటిని మనము విశ్వాసముతో ఆ కార్యాల్లో ఉండగా మనం అడుగులు వేస్తూ ఆయనకు మహిమకరంగా నిలబడటమే ఈ దినాల్లో దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నది. ఆ విధంగా యేసయ్య సిలువలో తన యొక్క జీవితాన్ని సంపూర్ణంగా శ్రమలకు అప్పగించి సజీవ యాగంగా తన శరీరాన్ని ఆ సిలువలో బలిగా అర్పించినటువంటి ఏర్పాటుని, యేసుక్రీస్తు వారిని గురించిన ఆ శ్రమలన్నిటిని యొక్క ప్రవచనాలన్నీ ఆయన సిలువలో నెరవేర్చాడని మనము ధ్యానించాం. ఆ విధమైన ఏర్పాటు ద్వారా సాతాను పూర్తిగా ఓడించబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయటానికి దేవుని బిడ్డలుగా మనము ఈ లోకంలో ధర్మశాస్త్రం కలిగినటువంటి వ్యక్తులకు, యూదులకు ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి వాగ్దానాలు, అర్చనాచారాదులు, దేవుని సన్నిధిలోనికి వెళ్ళేటువంటి ఆ స్వాతంత్రము యేసుక్రీస్తు వారి ద్వారా ఆ యొక్క అడ్డుగోడ పడద్రోయబడి దేవుని మహిమ కలిగిన ఆత్మ సహాయంతో ఆయన సన్నిధికి వెళ్ళే ఏర్పాటు మనకి దొరికింది. 4వదిగా దేవుని కొరకు మనిషి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఎన్నో రకాలైనటువంటి ఆ యొక్క ప్రాక్టీసెస్ లోకంలో ఉన్నాయి. అనేక రకాలైనటువంటి అంధకార సంబంధమైన ఆత్మలు, వశీకరణ ఆత్మలు, అనేక రకాలైనటువంటి వెలుగుదూత క్రియలు, ఇవన్నీ మనిషి దేవుని సన్నిధానం చెంతకి వెళ్ళటానికి చేసే ప్రయత్నంలో ఆకాశ మండలమందు ఉన్నటువంటి ఈ యొక్క అంధకార సంబంధమైన ఆత్మలు మనిషిని నియంత్రిస్తున్న పరిస్థితుల్లో యేసుక్రీస్తు వారి యొక్క శిలువ కార్యం ద్వారా పరిశుద్ధ ఆత్మ దేవుడు ఈ లోకానికి అనుగ్రహించబడి, నేను వెళ్ళటం మంచిది, నేను
వెళ్ళిన తరువాత ఆదరణకర్తను, సత్యస్వరూపి అయిన ఆత్మను మీకు పంపుతానని ఆ ఒకే ఆత్మ ద్వారా మనమందరము, మానవులందరూ తండ్రి యొద్దకు వెళ్ళటానికి ఆ హక్కు అనుగ్రహించబడింది. ఇది దేవుని ఏర్పాటు, యేసుక్రీస్తు వారి ద్వారా సిలువలో నెరవేర్చబడినటువంటి కార్యాలని మనము ధ్యానించాం. ఐదవదిగా మన యొక్క ధ్యానంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనంలో ఒక్క బలి అర్పణ ద్వారా ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు సిలువలో జరిగించి ముగించినటువంటి ఒక అద్భుతకరమైన ఏర్పాటు ఏమిటంటే, ఆయన తనను తాను బలిగా, అర్పణముగా అప్పగించుకోవటం ద్వారా సంఘం కొరకైనటువంటి ఏవే అయితే సంఘానికి అవసరమై ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క అర్పణ ద్వారా ఆయన నెరవేర్చి వెళ్ళారు. హల్లెలూయా. మన యొక్క జీవితాల్లో మనం చూసినప్పుడు ఇప్పుడున్నటువంటి విగ్రహారాధన సంబంధమైన సమాజంలో మనం ఎన్నో రకాలైనటువంటి యజ్ఞాలు, హోమాలు, అర్చనాచారాదులు కలిగినటువంటి పరిస్థితులు మనం ఈనాడు చూస్తూ ఉన్నాం. అలాగే పరిశుద్ధ గ్రంథంలో కూడా పాత నిబంధనలో ఎన్నో రకాలైనటువంటి ఆ బలులు, అర్పణలను మనం చూస్తాం. లేవియా కాండమంతా ఆ బలులు, అర్పణలతో నిండి ఉంటది. దహన బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, అలాగూ ఒక ప్రాముఖ్యమైనటువంటి బలులుగా, అలాగే నైవేద్యము, దేవుని సన్నిధానం చెంత అర్పణము, ఈ విధంగా అనేక రకాలైనటువంటి క్రమాలు మనము ఆ యొక్క పాత నిబంధనలో దేవుని సన్నిధానము చెంత నిలవబడటానికి ఆనాడు ఉన్నటువంటి శనగోగులో, ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి దేవుని ఏర్పాటులో ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవబడటానికి ఉన్నటువంటి పరిస్థితులు. అయితే ఆ ఏర్పాటు నుంచి యేసుక్రీస్తు వారు మనందరికీ తెలుసు, ఆ సిలువలో హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 28వ వచనంలో క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అని అపోస్తలుడైన పౌలు గారు చాలా స్పష్టంగా ఈ ఏర్పాటు విషయంలో ఒక్క బలి అర్పణ ద్వారా సంఘము కొరకైనటువంటి ఆ యొక్క సమస్త కార్యాలని యేసు ప్రభువారు ఆయన సిలువలో జరిగించి ముగించాడనేటువంటి దానిని ఆయన పరిపూర్ణంగా విశ్వసించి, ఇంకా ఆయన ఏం చెప్తున్నాడంటే, తన కొరకు కనిపెట్టుకొని ఉండి వారి రక్షణ నిమిత్తము ఆయన రెండవసారి ఆయన ప్రత్యక్షమయ్యేటువంటి వాడిగా ఉన్నాడని. 2000 సంవత్సరాలన్నాడు యేసయ్య తన యొక్క సిలువ కార్యము ద్వారా తనను తాను సంపూర్ణంగా సజీవ యాగంగా ఆ సిలువలో తనను తాను బలిగా, అర్పణగా అర్పించుకొని, ఎవరైతే తన కొరకు ఎదురు చూస్తూ దేవుని యొక్క సన్నిధానం చెంత నిలబడతారో అలాంటి వారి యొక్క రక్షణ నిమిత్తము ఇప్పుడు ఆయన
తనను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడిగా ఉన్నాడని పౌలు గారు తెలియచేస్తున్నాడు. ఆ విధంగా సంఘము దేవుని కొరకై దేవుని ఏర్పాటులో నిలవబడటానికి సంఘానికి అవసరమైనటువంటి వాటిని అన్నిటినీ యేసుక్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా దేవుడు నెరవేర్చాడనేటువంటి దానిని మనము జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరగాలి. ఎందుకంటే పౌలు గారు అంటాడు, అపరాధముల చేత పాపముల చేత మనము చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము ఆయన తన మహాప్రేమ చేత మనల్ని బ్రతికించి క్రీస్తు యేసుతో కూడా లేపి ఆయన కుడిపార్శ్వమందు మనలను కూర్చుండబెట్టాడని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-9 వచనాల్లో ఆయన తెలియచేస్తూ, దేవుని సన్నిధానము చెంత పరలోకమందు ఆయనతో కూడా మనల్ని కూర్చుండబెట్టినటువంటి ఆ పరిస్థితిని తెలియచేస్తూ 7వ వచనంలో, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, ఇది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయ వీడు పల్లదని. ప్రభు సన్నిధానం చెంత యేసుక్రీస్తు వారి చేసినటువంటి ఒక బలి అర్పణ ద్వారా మనం ఒక జీవము కలిగిన దేవుని సంఘముగా నిలబడటానికి దేవుడు కావలసిన ఏర్పాట్లన్నిటినీ ఆయన జరిగించాడు. మనము దానిని క్రియాపూర్వకంగా మన యొక్క జీవితాల్లో మనము ఒక అభ్యాసాత్మకమైనటువంటి అడుగులను మనం వేయాలి. ఆ ఆదిమ సంఘము ఆ విధమైనటువంటి అడుగులను వేయటాన్ని మనము చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో అలాగూ ఆనాటి సంఘము దేవుని ఆత్మచేత పేతురు గారు నిలబడినప్పుడు ఒకే రోజు 3,000 మంది దేవుని మహిమ కలిగిన రక్షణ యొద్దకు వచ్చినప్పుడు వారు వేస్తున్న అడుగులను మనము చూస్తే వారు ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచూ నుండిరి. ప్రభువు రక్షణ పొందుతున్నటువంటి వారిని అనుదినము వారితో చేర్చబడెను అని మనము అపోస్తలుల కార్యాలు 2:47లో మనము చూస్తాం. ప్రభు సన్నిధానం చెంత అలాగూ యేసుక్రీస్తు వారి యొక్క ఒక బలి అర్పణ ద్వారా సంఘము కొరకైనటువంటి అన్నీ కూడా నెరవేర్చాడు. ఈ యొక్క సమయంలో మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరగవలసినటువంటి ఒక ఏర్పాటు, ఒక ఇన్నోసెంట్ బాగా చదువుకున్న వ్యక్తి కాదు, ఈ లోక సంబంధమైన జ్ఞానము కలిగిన వ్యక్తి కాదు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని గూర్చిన సత్యాన్ని ఎరిగినటువంటి ఒక వ్యక్తి అంట మన ఇండియాలో ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఒక కంపార్ట్మెంట్ లో అటు ఇటు తిరుగుతా ఆ కంపార్ట్మెంట్ లోనే వెళుతూ ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడంట, యేసుక్రీస్తు వారు మీ అందరి పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలి అయ్యి ఆయన సజీవుడుగా తిరిగి లేచిన దేవుడు అని చెప్పి అలా మాట్లాడుకుంటూ ఇటు నుంచి అటువైపు వెళ్తున్నాడంట, మరలా అటు నుంచి ఇటువైపు వస్తున్నాడంట. ఒక ఆవిడ లేచి చాలా కోపంతో అతనిని గాయపరిచింది. అయినా సరే ఆయన ఏమాత్రం కూడా ఆవిడ చేస్తున్న దానికి అడ్డు చెప్పకుండా అలాగే ముందుకు వెళ్ళిపోయాడు. అలాగే ముందుకు వెళ్ళిపోయి మరలా ఒక 5 నిమిషాల తర్వాత అదే కంపార్ట్మెంట్ లో
అదే మాట మాట్లాడుకుంటూ మరలా తిరిగి వెనక్కి వస్తా ఉన్నాడంట. వస్తా ఉంటే మరలా కూర్చున్న ఆవిడ లేచి అతనిని ఇంకా హింసించటానికి తాను తన చెప్పు తీసి పైకి లేచింది. లెగవగానే ఇమీడియట్లీగా ఒక బాబు, అమ్మా నీవేమీ చేయమాకు, ఆయనని యేసు ప్రభువారే ఇక్కడికి పంపించాడు అని చెప్పి మాట్లాడాడంట. ఆ మాట్లాడిన వ్యక్తి ఆ హింసించుచున్నటువంటి ఆ సహోదరి యొక్క కుమారుడు. అలా అంటంతోనే ఇమీడియట్లీగా ఈవిడ ఆగిపోయింది. ఆగిపోవటానికి కారణం వాళ్ళ అబ్బాయి మాట్లాడిన మాటను బట్టి కాదు. ఆవిడ ఆగిపోవటానికి కారణం ఆ మాట్లాడిన అబ్బాయి వైపుకు చూచి ఆవిడ ఇమీడియట్లీగా కన్నీటితో ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి ఆ వ్యక్తి పాదాల మీద పడిందంట. ఎందుకనంటే పుట్టినప్పటి నుంచి ఆ వ్యక్తి మోగవాడు, ఆ బాబు. కానీ ఎప్పుడైతే ఆ బాబు మాట్లాడటం మొదలుపెట్టాడో అప్పుడు ఈ యొక్క ఎదురాడేటువంటి ఈ వ్యక్తి పశ్చాత్తాపంతో ఆయన కాళ్ళ మీద పడిందంట. కాబట్టి దేవుని యొక్క పాద సన్నిధానం చెంత ఆనాటి ఆదిమ సంఘము యేసు క్రీస్తు వారి యొక్క ఒక బలి అర్పణని వాళ్ళు చేతపట్టుకొని దేవుని జీవము కలిగిన సంఘము కొరకై ఆయన బలి అర్పణ ద్వారా ఆయన సమస్తాన్ని జరిగించాడనేటువంటి ఒక నిశ్చయతతో ప్రతి దినము ఆ యొక్క సంఘము ముందుకు అడుగులు వేసింది. ప్రభువు రక్షణ పొందుతున్నటువంటి వారు అనుదినము వారితో చేర్చబడ్డారని లేఖనంలో మనం చూస్తున్నాం. ఈనాటి కాలంలో యేసయ్య తాను చేయాల్సిన బలి అర్పణను ఆయన చేశాడు. ఆయన ఏదైతే జరిగించాడని నమ్మి ఆ సేవకుడు నిలవబడ్డాడో, ఆయన జరిగించిన కార్యాన్ని గూర్చిన సాక్షిగా ఉన్నాడో, ఆ ఏర్పాటు అద్భుతకరంగా ఆ ఎదురాడుతున్నటువంటి ఆ యొక్క సహోదరి యొక్క జీవితంలో ఒక అద్భుతకరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి పుట్టినది మొదలుకొని మోగగొన్న ఆ వ్యక్తికి మాటలనిచ్చింది. ఈ ఉదయకాల సమయంలో యేసయ్య యొక్క బలి అర్పణ సంఘం కొరకై కావలసిన సమస్తాన్ని ఆయన ఇచ్చి వెళ్ళారు. దానిని మనము గుర్తిరిగి మనకుగా మనం అడుగులు వేయవలసింది. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో పౌలు గారు ఆ విషయాన్ని చెప్తాడు. మన యొక్క జీవితాల్లో దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి మనము పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైనటువంటి సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మలను బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనటువంటి. ఆ సహోదరుడు దేవుని జీవము కలిగిన వాక్యాన్ని పట్టుకొని, యేసయ్య మీ పాపాల నిమిత్తం ఆయన సిలువలో బలి అయి మిమ్మల్ని అందరినీ పాపము నుంచి విడిపించాడనేటువంటి ఆ యొక్క సాక్ష్యం ఏదైతే ఉందో అది ఆయనకు ప్రతికూల స్థితిని కలుగజేసింది. కానీ
జీవము కలిగిన దేవుని సంఘములోనికి ఆ కుటుంబాన్ని నడిపించింది. అలాగూ ఈనాటి కాలంలో యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన బలి అర్పణ ద్వారా సంఘం కొరకై ఆయన కావలసిన వాటిని అన్నిటినీ జరిగించాడు. మనకుగా మనము ఆయన సిలువను గూర్చిన సాక్ష్యం ఇవ్వటానికి, ఆయన బలి అర్పణను గూర్చినటువంటి సాక్ష్యం ఇవ్వటానికి ప్రభు సన్నిధానం చెంత ఆయనకు మహిమకరంగా మనల్ని మనము సజీవ యాగంగా ఆయనకు అర్పించుకొని నిలబడితే ఆయన తన జీవము కలిగిన కార్యాలతో ఆయనకు మహిమకరంగా మనల్ని నిలబెట్టుకొనటానికి ఆ ప్రభు సిద్ధంగా ఉన్నాడు. అలాగే యేసయ్య సిలువలో సంపూర్తి చేసినటువంటి మరొక ఏర్పాటు ఏమిటంటే, మరణం యొక్క అధికారము కంప్లీట్ గా ఆ సిలువ కార్యం ద్వారా మానవ జీవితాల మీద మరణం యొక్క అధికారము ముగిసిపోయింది. చాలాసార్లు అయినా కానీ ఇప్పుడు కూడా మనం చనిపోతున్నాం కదండి అని మనము అంటూ ఉంటాం. కానీ పౌలు గారు చెప్పాడు, కడపట నశింపజేయబడు శత్రువు మరణము అని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో తెలియచేస్తాడు. మరణము యొక్క అధికారం ఏదైతే ఉందో ఆ అధికారం ముగిసిపోయింది. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఏదైతే యేసుక్రీస్తు వారు ఆ మరణం యొక్క అధికారాన్ని సిలువలో మరణము ద్వారా సంపూర్ణంగా నశింపజేశాడో దానిని క్రియాపూర్వకంగా మన యొక్క జీవితాల ద్వారా ఈ లోకంలో మనము ప్రత్యక్షపరిచి నడవలసిన వారమై ఉన్నాం. రోమాపత్రిక 6:23లో పౌలు గారు అదే చెప్తారు. ఎందుకంటే పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మనం ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవమని. దేవుని ఉన్నతమైన ఏర్పాటులో మరణం యొక్క అధికారము ముగిసిపోయింది అనేటువంటి ఒక నిశ్చయతతో ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనము మన యొక్క జీవితాల్లో ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయవలసిన వారమై ఉన్నాం. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 54 నుంచి 58 వరకు మనందరికీ తెలుసు. ఈ క్షయమైనటువంటి ఈ దేహము అక్షయతను ధరించుకున్నటువంటి ఏర్పాటును దేవుడిచ్చాడు. ఈ యొక్క మంటి శరీరము మరలా మంటిలోనికి వెళ్ళిపోతుంది. ఈ మత్స్యమైనటువంటి ఈ శరీరము దేవుని మహిమ కలిగిన ఏర్పాటులో దేవుడిచ్చినటువంటి ఆ అమర్త్యతలోనికి ప్రవేశించే ఏర్పాటులో మరణము మృంగివేయబడుతుంది అనే ఆ వాక్యము నెరవేర్చబడుతుంది. దేవుని సన్నిధానము చెంత ఓ మరణమా నీ ముల్లెక్కడని, ఓ మరణమా నీ విజయం ఎక్కడని ఆ మరణపు ముళ్ళును ఆయన విరిచివేశారు. దానికి ఉన్నటువంటి బలము పాపమైతే ఆ పాపానికి ఉన్న బలము ధర్మశాస్త్రం అని పౌలు గారు చెప్తూ, యేసుక్రీస్తు వారి మూలముగా మనకు దానిలో అత్యధికమైనటువంటి విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడని తెలియజేశారు. మన యొక్క జీవిత గమనాల్లో దానిని
క్రియాపూర్వకంగా మనం అడుగులను వేయాలి. మరణం యొక్క అధికారము మన మీద ముగిసిపోయింది అనేటువంటి ఒక నిశ్చయతతో మనము ఈ లోక విషయంలో అనేక రకాలైనటువంటి మరణకరమైనటువంటి ఆ యొక్క అధికారము మన మీద ప్రభుత్వము చేయటానికి చూసే పరిస్థితుల్లో పౌలు గారు రోమాపత్రిక 6వ అధ్యాయం అంతా దాని విషయంలో విస్తృతంగా ఆయన దానిని గూర్చినటువంటి ఒక ఉపదేశాన్ని తెలియచేస్తూ ఆ ఉపదేశ సారము దేవుని సన్నిధానము చెంత ఆ బాప్తిస్వం ద్వారా మనము ఆయన మరణములోనికి బాప్తిస్వం పొందితే మన యొక్క జీవితాల్లో మన పాప శరీరము నిరర్ధకమైపోయేటువంటి విధంగా దేవుని యొక్క సన్నిధానము చెంత మనము నిలువబడితే 6:6లో పాప శరీరము నిరర్ధకమైపోయేటువంటి ఏర్పాటుతో దేవుని ఆత్మ సహాయంతో మనం నిలబడటానికి మనము దేనికైతే మనము దాసులుగా అప్పగించుకుంటున్నామో దానిని బట్టి మన యొక్క జీవితాల్లో పరిశుద్ధత కలిగేటువంటి స్థితిని 6:16లో అలాగే నీతికి దాసులమయ్యి దేవుని ఏర్పాటులో దేవునికి మహిమకరంగా నిలబడేటువంటి స్థితిని దేవునికి దాసులై మనము ఆ నిత్య జీవాన్ని పొందేటువంటి పరిస్థితిని పౌలు గారు తెలియచేస్తారు. దేవుని ఉన్నతమైనటువంటి ఏర్పాటు మన యొక్క జీవితాల్లో ఆ మరణం యొక్క అధికారము ముగిసిపోయింది అనేటువంటి ఒక జీవము కలిగిన దేవుని ఏర్పాటును మనము వెల్లడిపరచవలసిన వారమై ఉన్నాం. అందుకే పౌలు దేవుని పరిచర్యలో నిలబడినప్పుడు కొన్ని సందర్భాల్లో ఆయనని మరణము మృంగివేసినటువంటి ఒక పరిస్థితులు తన యొక్క జీవితంలోనికి ఎదురైనాయి. చనిపోయాడని ఆ యొక్క గ్రామం బయటకి ఈడ్చివేశారు. అలాంటి పరిస్థితుల్లో సైతము ఆ యొక్క మరణం యొక్క అధికారాన్ని ఆయన ఎదిరించి నిలువబడి దేవుని యొక్క పాద సన్నిధానం చెంత బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే అనేటువంటి నిశ్చయతతో నిలబడ్డాడు. ఎప్పుడైతే అలాగూ నిలువబడ్డాడో తన యొక్క జీవితంలో ఇంకా మరణం ఏ మాత్రమును తన మీద ప్రభుత్వము చేయటానికి అధికారం లేకుండా దేవుని ఆత్మ సహాయంతో తన పని అంతటిని చేసి ముగించి వెళ్ళాడు. అందుకే దేవుని పరీక్షలో నిలబడినటువంటి యోబు కూడా ఆయన నన్ను చంపినా సరే నేను ఆయన కొరకే కనిపెట్టుకుంటానంట. కారణం ఏమిటంటే మరణము తన యొక్క జీవితంలో ఏ మాత్రమును అధికారం చేయటానికి, మరణము ద్వారా తన యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి ప్రతికూల సంబంధమైన ఏర్పాట్లు తన ఎదుట ఉన్నటువంటి దేవుని ఏర్పాటు నిరర్ధకము చేయవని ఆనాటి కాలంలో యోబు కూడా విశ్వసిస్తున్నాడు. దేవుని సన్నిధానము చెంత అందుకే పౌలు గారు మనకి ఆ పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు.
దేవుడు మనకి శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడని చెప్పి. ఎందుకంటే ఆ మరణము యొక్క అధికారము మన జీవితాల మీద ముగిసిపోయిందని మనం ఎప్పుడైతే దేవుని పాద సన్నిధిలో నిలబడి ఆయన ఆత్మ ద్వారా మనము ఆ మరణాన్ని ఎదిరించగలిగినటువంటి వ్యక్తులుగా, దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనకి దేవుడు అనుగ్రహించినటువంటి ఆ వాగ్దానాల ప్రకారంగా దేవుడిచ్చిన జీవిత కాలం అంతయు ఆయన యొక్క ఆత్మ సహాయంతో మనం అడుగులను వేయటానికి నిలబడతామో, మన యొక్క జీవితాల ద్వారా దేవుడు తన మహిమ కలిగిన, జీవము కలిగిన కార్యాలను జరిగిస్తూ అనేకులను ఆయన ఆత్మ సంబంధమైన అధికారంతో నిలబెట్టి నడిపించుకోగలిగిన దేవుడు. అందుకే ఆనాడు అపోస్తలుల కార్యాలలో అనేక మంది మరణమునకు వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో దేవుని ఆత్మ ద్వారా సజీవులుగా నిలబెట్టారు. పేతురు గాని, ఆనాడు ఉన్నటువంటి అపోస్తలుడైన పౌలు గాని. ప్రభు సన్నిధానము చెంత మరణము యొక్క అధికారము ముగిసిపోయింది అని రుజువు పరిచారు వాళ్ళు. కాబట్టి ప్రభు సన్నిధానము చెంత దేవుడు, అందుకే ఆ జీవము కలిగిన దేవుని సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలువ నేరవు అని చెప్పారు. ఆ విధంగా ఈనాటి సంఘము దేవుడు అనుగ్రహించినటువంటి ఆయన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క బలి అర్పణ ద్వారా సంఘము కొరకైనటువంటి వాటన్నిటినీ యేసు క్రీస్తు వారు నెరవేర్చారని, యేసు క్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మరణము యొక్క అధికారము మానవ జీవితాల మీద ముగిసిందనేటువంటి ఏర్పాటును పరిపూర్ణంగా విశ్వసించి ఆయన సన్నిధానము చెంత ఈనాటి కాలంలో క్రియాపూర్వకంగా ఈనాడున్నటువంటి ప్రజల ఎదుట మన యొక్క జీవితాలని ఆయనకు మహిమకరంగా మనం అడుగులను వేస్తూ ఆనాడు పౌలు గారు నడిచినట్లుగా ఈనాటి సంఘము ఆయన యొక్క ఆత్మ సహాయంతో ముందుకు అడుగులు వేయినట్లు మనమందరము ఈ దినాల్లో ప్రార్థన చేద్దాం. మనకు మనము సజీవ యాగంగా ప్రభువుకు మనలను సమర్పించుకొని ఆయన యొక్క ఆత్మ సహాయంతో ఆయన ఉద్దేశించినటువంటి కార్యాలను ఈ లోకంలో వెల్లడిపరుస్తూ ఆయనకు మహిమకరంగా అడుగులు వేద్దాం. ప్రభు వట్టి కృపనిచ్చి, అభిషేకమునిచ్చి, ఆత్మనిచ్చి ఆయనకు మహిమకరంగా ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని ఆయన ఈ అంత్యకాలంలో ఆయుత్తపరచును గాక. ఆమేన్. సర్వశక్తికి ఆది సంభూతుడా, సకల మెరిగిన తండ్రి, మీకు వందనాలు. నీ ఉన్నతమైన ప్రేమను మీరు కనపరిచి మానవ జీవితాల్లో అనేక విధాలుగా నీకు దూరస్తులైనటువంటి మానవుణ్ణి నీకు సమీపస్తులుగా చేయటానికి అనేకమైనటువంటి బలులు, అర్పణలు ఆనాటి నానైనా సంఘానికి మోషే ద్వారా మీరు తెలియపరిచి వారి యొక్క జీవితాల్లో వారు చేసిన అతిక్రమ దోషాల నుంచి వారు విడుదల పొందాలని, అయ్యో దోషం చేసింది మేము, ఇవెందుకు మా నిమిత్తము శిక్ష అనుభవించాలనేటువంటి ఒక పశ్చాత్తాపంతో ఆ యొక్క రక్తాన్ని చూచినప్పుడు వారు పరివర్తనతో నీ సన్నిధానం చెంత నిలబడాలని ఎన్నో బలులు, అర్పణలను వారికి ఇచ్చిన వారి యొక్క జీవితాల్లో వారు దానిని గుర్తెరగని స్థితిలో ఉంటూ ఉండగా నీవు నీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు వారి ద్వారా
ఈ యొక్క బలులు అర్పణల ద్వారా ఆ ఆరాధకుని యొక్క మనస్సాక్షి శుద్ధీకరించబడని పరిస్థితిని చూచి, యేసుక్రీస్తు ప్రభువా, మీరు సిలువలో ఒకేసారి బలిగా అర్పణగా నిన్ను నీవు అర్పించుకొని నీ యొద్దకు వచ్చి నిన్ను ఆరాధించేటువంటి ప్రజల యొక్క ఆ మనస్సాక్షిని శుద్ధీకరించి ఆ యొక్క హృదయంలో అంతరంగంలో పడవబడినటువంటి వారై నీ యొక్క సన్నిధానము చెంత తమను తాము సజీవ యాగంగా నీకు సమర్పించుకొని నీకు మహిమకరంగా ఈ లోకంలో ఒక జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి ప్రజలుగా జీవించే కృపనిచ్చావు. అట్టి ఏర్పాటులో అనేక మంది ఈ లోకంలో నాశనానికి జోగుతున్నటువంటి ప్రజలని ఆ మహిమ కలిగిన సంఘములోనికి తీసుకొని రావటానికి నీ యొక్క బలి అర్పణను గూర్చిన సాక్ష్యం ఇచ్చి నీ సన్నిధానము చెంత నిలబడేటువంటి కృపనిచ్చావు. ఆయన మరణ పునరుద్ధానాలను ప్రచురము చేసేవారిగా ఉండాలని మీరు తెలియపరిచారు. ఆ విధంగా నీ యొక్క మరణాన్ని, నీ పునరుద్ధానాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ అందుకు నానైనా ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు ఎదురైనా తమ్మును తాము సజీవ యాగంగా నీ సన్నిధిలో సమర్పించుకొని నిలబడగలిగినటువంటి ఆత్మను, అభిషేకాన్ని బిడ్డలకు దయచేసి నడిపించండి. అలాగే నీవు మరణము యొక్క అధికారాన్ని నానైనా మీరు సంపూర్ణంగా తొలగించి వేసిన దేవుడవై ఉన్నావు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు నానైనా మానవులందరి నిమిత్తము మరణమును అనుభవించి మన జీవితాల మీద ఉన్నటువంటి ఆ మరణపు యొక్క అధికారాన్ని నీవు నానైనా ఆ సిలువలో కొట్టివేసి ఉండగా, ఇంకా మరణ భయము చేత దాస్యానికి లోనై ఏ విధాలుగా నానైనా అనేక మంది నానైనా వారి యొక్క జీవితాల్లో నీతిగా బ్రతకటానికి యేసుక్రీస్తు ప్రభువా నీకు సంపూర్ణంగా దాసులుగా జీవించడానికి నానైనా వారి యొక్క జీవితాల్లో ఇంకా వెనుతిరిగేటువంటి పరిస్థితులు, నీకు అప్పగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి నుంచి నానైనా పరిపూర్ణంగా ఈ లోకం విషయంలో చచ్చిన వారిగా, నీ విషయంలో జీవిస్తూ ఉన్నవారిగా, వారి యొక్క జీవితాల్లో మరణము యొక్క అధికారము నిరర్ధకము చేయబడినటువంటి వారిగా నిన్ను లోకానికి ప్రత్యక్షపరిచే కృప దయచేయండి. అట్టి అభిషేకంతో, అట్టి ఆత్మతో నీకు మహిమకరంగా నడిపించి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని ఈ అంత్యకాలంలో నీ మహిమ కొరకై నీ ఆత్మతో నిలబెట్టి బలపరిచి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ మనవులు ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం ఇలా మీద ఆయన మహిమ కొరకై ఆయన సన్నిధిలో నిలబడుతున్న వారికి, కూడిన మనకును మన కుటుంబాలకు ఈ యొక్క యేసయ్య మినిస్ట్రీస్ ప్రభురా అక్కడ పర్యంతము తోడయుండి బలపరిచి ఆయన ఉన్నతమైన ఉద్దేశము సంఘం ద్వారా నెరవేర్చబడును గాక. ఆమేన్.